హుస్నాబాద్ మండలం బంజరపల్లి గ్రామంలో గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్న గొర్రెల కాపర్లను ఓ వ్యక్తి సంబంధం లేకుండా గొర్రెల కాపర్లను కట్టెలతో ఇష్టం వచ్చినట్లు కొట్టడాన్ని గ్రామంలో రోడ్డుపై ఆందోళన చేశారు. సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపర్లు, గొర్రెల కుర్మలు డిమాండ్ చేశారు. అలా కొట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని మహిళ పేర్కొంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు వేడుకున్నారు. కట్టి తీసుకొని ధనాదం కొడతానే ఉన్నాడు. పోతున్నాయి సార్ దండం పెడతానే కొట్టకాట కూడా కొడతానే ఉన్నాడు. కొట్టిండు లంబడి ఆమె కొట్టిండు. పట్టిన అంటానే ఇంకా నువ్వు సప్న కొట్టగా అని ఆయన అన్నాడు. అంటే ఇక మేము సప్న కొట్టుకొని పోయినాం సార్ ఏమంటే ఆయన ఆయన కొట్టడానికి కారణం ఏంటిది? ఆయన భూమి కూడా ఆయన భూమి కాదు లెక్క కాదు, చేతిలో పడి చేతి కాదు ఏ తిరిగి ఇట్లా పోతానే సార్ కూడా అనలే ఆయన కంచబట్ట అంటే ఇల్లు చెప్తున్నా మంచి చెప్పకూడదు చెప్పాలి. భూమి కాదు ఆయన లెక్క అట్లా చెప్పాలి కానీ ఎందుకు చెప్తున్నారు అట్లా కూడా చెప్పాలి. ధనాచి ఉడికాచి కొడతాం ధనాదాన్ని ఇష్టం వచ్చినట్టు సప్పుడు చెప్పిన వచ్చింది. మళ్ళీ కొట్టడానికి లంజ కొడుక గిజ కొడుక అట్లా సప్పుడే వచ్చింది. కట్టి తీసుకొని ధనాదాన్ని కొడతాం ఇక ఇష్టం వచ్చినట్టు. కుర్మ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌడ రాజ్ కుమార్ కుర్మ మాట్లాడుతున్నాను. ఈరోజు బంజరపల్లి గ్రామంలో హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క గొర్రెలు మేపుకొని గొర్రెల కాపరులైన గౌడ కనకయ్య మరియు ఇరవైన కొమరయ్య అమ్మ బైర్లచ్చమ్మ వీళ్ళు ముగ్గురు గొర్రెలు మేపుకున్న గ్రామంలో మేపుతూ ఒడ్డుబడి పోతుంటే ఈ యొక్క ఇప్ప అంజయ్య గారు వచ్చి వీళ్ళ దగ్గరున్న కట్టెలను తీసుకొని వీళ్ళని కాళ్ళపై నుంచి చేతులపై నుంచి ఇష్టారితంగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కొట్టి వాళ్ళని గాయాల పాలు చేసి వాళ్ళు బదిలాడుతున్నా కూడా వినకుండా దండం పెడితే కాలు మొక్తా అని వాళ్ళు బదిలాడుతుంటే కూడా వారిని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి హింసకు గురి చేసి వాళ్ళని ఇది చేయడం జరిగింది. అలాగే గొర్రెను కూడా ఇష్టారితంగా ఎలగొట్టి అన్ని చెదరైనాయి. వాళ్ళు కోలుకునే లోపే గొర్రెలు కూడా ఎక్కడెక్కడ వెళ్ళినాయి. ఆ గొర్రెలు కూడా సగం ఎక్కడ వెళ్ళినాయి కూడా తెలియదు. మా దృష్టికి రాగానే మేము వెంబడే ఇక్కడికి వీళ్ళు వచ్చి వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు ఒక్కటే పూర్ణ విలపించి వీళ్ళ యొక్క బాధను తెలపడం జరిగింది. ఈ ఇప్ప అంజయ్య అనే వ్యక్తిని మేము కన్సల్ట్ చేసి ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో కన్సల్ట్ చేసి మాట్లాడి పిలిపిస్తే ఏం చేస్తారో చేసుకోపోరి, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టుకోరి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టినా, నేను శిల్క మీదకి వచ్చి కొట్టినా, కొడితే భయమా, మేము బద్దలాడాలన్నా, తప్పైందనాలా అని నోరు దురుసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు వీళ్ళని గొల్ల కుర్మలందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ గత ఎన్నో రోజులు కూడా ఇదే విధంగా ఇతని పోగడ చూసి వీళ్ళు విసుకెత్తి ఈరోజు మాకు సంప్రదించడంతో మేము ఈరోజు ఇతని ఈ దురాఘాతానికి మేము అందరూ స్పందించి కూడా జిల్లా కార్యవర్గం మొత్తం కూడా ఇక్కడికి హాజరై వీరి యొక్క బాధితులను తీసుకొని మేము ఈరోజు పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పై అధికారులు కూడా వీరి యొక్క గొల్ల కుర్మల యొక్క బాధల్ని గమనించి ఇటువంటి దురాఘాతాలకు మరి ఒకరు పనిపడకుండా వీరిని రక్షించాలని కోరుకుంటూ కూడా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పాలనలో ఇటువంటి గొర్రెల కాపర్లకు రక్షణ లేదంటే వీళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు ఈ భూములు లేవు, జాగాల్లో ఉన్న తీసుకొని ఎడల దీనిని మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉధృతం చేసి మేము కుర్మలం గొల్లలం అందరూ ఏకమై చెప్పి దీనిపై పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి ప్రభుత్వం దీనిని గమనించి దీనిపై కేసు ఫైల్ చేసి సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.